రైట్ మొత్తం మీద మోందా తుఫాన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాదాపు 40 లక్షల మంది ప్రజలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటూ నిన్న గవర్నమెంట్ కూడా ఒక అంచనా వేసింది. దానికి సంబంధించి నష్టంపై కూడా అంచనాలు రూపొందిస్తుంది ప్రభుత్వం. మొత్తం మీద నిన్న సాయంత్రం మచిలీపట్నం నుంచి తీరం దాటే సమయంలో మనం చూస్తున్నాం అంతర్వేది పాలెం వద్ద తీరాన్ని తాకి తుఫాన్ అటు వెళ్తున్న సమయంలో ఇటు మచిలీపట్నంలో కూడా ఈదురుగాలు అయితేనే వర్షం పడింది. అక్కడ చాలా విద్యుత్ స్తంభాలు నెలకొరగటం, పెద్ద పెద్ద వృక్షాలు నెలకొరగటం, దాదాపు అంధకారమయమైంది. మచిలీపట్నం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏ విధంగా ఉందో అక్కడ ప్రజెంట్ మంత్రులు కొల్లు రవీంద్ర అలాగే కలెక్టర్ ఎస్పీ కూడా దగ్గరుండి రాత్రంతా అక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మా కృష్ణా జిల్లా కరెస్పాండెంట్ కృష్ణారావు నాడు తెలుసుకుందాం. కృష్ణారావు, ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ? గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. ఈ కృష్ణా జిల్లాకి మొత్తంగా మోంతా తుఫాను ముప్పైదే తప్పింది. ఏదైతే రాత్రి మచిలీపట్నంకి 50 కిలోమీటర్ల దూరంలోకి వచ్చినటువంటి తుఫాను కాకినాడ రోజు పైనుంచి నర్సాపురం దగ్గర రాత్రి 11:30 మధ్యన తీరం దాటడంతో కృష్ణా జిల్లా ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారు. అయితే బలమైన ఈదురుగాలు ఇచ్చిన మూలంగా మచిలీపట్నంతో పాటు పరిసర ప్రాంతాలు కానీ జిల్లాలో కొన్ని చోట్ల భారీగా చెట్లు పడిపోవడం, స్తంభాలు కూలిపోవడం వలన తీవ్రమైన అసౌకర్యం అయితే ఏర్పడింది. మన చెట్లు తొలగించి ఈ విద్యుత్ పునరుద్ధరించే పనిలో అయితే కనుక అధికారులు ఉన్నారు. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ అంటే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేస్తున్నారా? మంత్రి గారి ఆధ్వర్యంలో విద్యుత్తును కూడా పునరుద్ధరించారా? చాలా గ్రామాలకు కూడా రాత్రి కరెంట్ సప్లై లేదని తెలుస్తోంది. మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంటు అంటే చెట్టు పడిపోతాయి, స్తంభాలు పడిపోతాయి ఊహించి ఏదైతే 90 కిలోమీటర్ల గాలి అట్లాగే పెరగడంతో కరెంటు ముందుగానే దాన్ని తగ్గించి సప్లై చేయడం మూలంగా నిన్న నుంచి కూడా అనేక ప్రాంతాలు జిల్లా కేంద్రం మచిలీపట్నం కూడా రాత్రి 6 గంటల నుంచి కరెంటు కోర్టు లేదు. ఆ పునరుద్ధరణ పనులు అయితే కనుక జరుగుతున్నాయి. ఒక పక్క ఎలక్ట్రిసిటీ అధికారులు చెప్పండి, అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ చెప్పండి. ఈ బృందాలు కూడా జిల్లాలో పనిచేస్తున్నాయి. మచిలీపట్నంలో కలెక్టరేట్ లో కూడా కొన్ని చెట్లు పడిపోయింది. దాంతో పాటు అన్ని కూడా అనేక చోట్ల కూడా పూర్తి చేసి పునరుద్ధరణ పనులు వేగవంతం చేయడానికి కసరత్తు జరుగుతుంది. స్పీడ్ గానే జరుగుతుంది. రైట్, మొత్తం మీద నష్టానికి సంబంధించిన అంచనాలు రూపొందించే పనిలో ఉన్నారా కలెక్టర్ అలాగే మిగతా అధికారులంతా? ఏ విధంగా మచిలీపట్నం మీద ఎఫెక్ట్ కనిపించింది కృష్ణారావు? మచిలీపట్నం మీద అమితమైన గాలి కనబడింది. దీని మూలంగా లోతట్టు ప్రాంతాల్లో వర్షపాతాలు తక్కువ ఉండడం మూలంగా ముఖ్య ప్రాంతాలు అయితే కనుక తక్కువగా ఉండేది. అయినప్పటికీ కూడా గుడ్డి డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. ఈ ఇళ్లను డ్యామేజ్ గుడ్డి డ్యామేజ్ అంతా నష్టమైపోతే పాటు అట్లాగే ముఖ్యంగా వరి పంట సంబంధించి కృష్ణా జిల్లాలో 150,000 హెక్టార్ల వరి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఈ 150,000 హెక్టార్లో దాదాపు 50,000 హెక్టార్లలో వరి పంట కోతకొచ్చారు. రేపు మాపు కోతకొచ్చే సమయంలో ఈ తుఫాను మూలంగా దాన్ని వాయిదా వేశారు రైతులు. వ్యవసాయ శాఖ అధికారులు సూచన ప్రకారం వాయిదా వేస్తే ఇప్పుడు చాలా చోట్ల వరి పొలాలు నేలపోయింది. ఇప్పుడు వాటి అన్నింటి కూడా 10 గంటల వరకు కూడా నియోజకవర్గాలు వ్యవసాయ శాఖ అధికారులు మనకి తెలియజేస్తున్నారు. వాళ్ళంతా ఫీల్డ్ వర్క్ లో ఉన్నారని, ఎక్కడైతే వస్తువులను నేల కొరికి చచ్చిపోయి పడిపోయారో వాటన్నింటినీ కూడా సేకరించి వివరాలు నివేదిక తయారు చేసిన పనిలో ఉన్నామని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పకపోతే మన తెలియజేస్తున్నారు. ప్రజెంట్ మచిలీపట్నంలో ఇంకా వర్షం పడుతుందా? ఈదురుగాలు ఏమైనా వీస్తున్నాయా? ప్రజెంట్ అక్కడ వెదర్ రిపోర్ట్ ఏంటి కృష్ణారావు? ప్రస్తుతం అయితే కనుక వర్షం జల్లులు పడుతున్నాయి. ఉదయం నుంచి తదనంతరంగా వర్షం పడుతుంది. గాలిలో అయితే కనుక ఉన్నాయి, ఎదురుగాలు వీస్తూనే ఉన్నాయి. గాలి వర్షం మాత్రం తక్కువగానే వర్షపాతం. ఇవాళ జిల్లాలో సగటు వర్షపాతం 3.5 సెంటీమీటర్లు నమోదు కాగా అత్యధికంగా జీవితంలో ఉన్నటువంటి మండలాలు నాగమంట, కోడూరు ఆ మండలంలో మాత్రం 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసి మిగిలిన చోట్ల కూడా 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదు కావడంతో మచిలీపట్నంలో కూడా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసి గాలికి తోడు వర్షం లేకపోవడం మూలంగా చెట్లు పడిపోయింది, స్తంభాలు పడిపోయిన చోట పనులు పునరుద్ధరించడానికి ఆటంకం లేకుండా ఉంది. ఆ పనులను ప్రతి చేసి మధ్యాహ్నం కన్నా మధ్యాహ్నానికైనా ఈ విద్యుత్తును పునరుద్ధరించాలని చూస్తుంటే అత్యంత. కృష్ణారావు, మన విజువల్స్లో చూస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర అక్కడ పునరావాస కేంద్రాల్లో ప్రజలతో మమేకమైనారు. అక్కడ వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుంటున్నారు. మొత్తం మీద అక్కడ నిర్వాసితులకు కానీ ఆ పునరావాస కేంద్రాలు తెలిసే ప్రజలకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రజెంట్ వాళ్ళంతా హ్యాపీ అని అక్కడ పునరావాస కేంద్రాల్లో యువతి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే మచిలీపట్నం
అట్లాగే పరిసర గ్రామాల నుంచి కూడా ఈ ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రాల్లో ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు, అట్లాగే ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే వాళ్ళకి వెంటనే చికిత్స చేయడం కోసం మెడికల్ వాళ్ళని కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. అవసరమైన పనులు కూడా పెట్టారు. అయితే వాళ్ళు ఎందుకైనా ఇచ్చేయమని అనేటువంటి ఆరోగ్యాన్ని గురించి ప్రతి వారి నుంచి తలదింపులు పెట్టుకుంటారు. వాళ్ళందరికీ మంచి పెరుగుతున్న ఎలాంటి ఆదాయం జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి నష్టం జరిగినా ఆశిస్తున్నా మేము ఉన్నాం, ప్రభుత్వం అండగా ఉంటామని గౌరవించడంతో వాళ్ళు ఊరట పెంచుకుంటారు. ఊరట పెండి ఈ రోజు కూడా కొనసాగడానికి దానికి వాళ్ళంతా కూడా సంతృప్తంగా ఉన్నారు. థ్యాంక్ యూ కృష్ణారావు.